నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ముందుగా T20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన సందర్భంగా అందరం వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. T20 ప్రపంచ కప్ విజేత భారత్ మూడోసారి ట్రోఫీ సొంతం. ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం. దంచేసిన శాంసన్, అభిషేక్, ఇషాన్, కూల్చేసిన బుమ్రా, అక్షర్ అంటూ అన్ని పత్రికలు చాలా ప్రధానంగా కథనాన్నిచ్చాయి. వారికి భారత్ జట్టుకి అభినందనలు తెలియజేద్దాం. రామ్నాథ్ గారు, మీరు కూడా భారత్ జట్టుకి అభినందనలు తెలియజేస్తారా? కొమ్మినేని గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు భారత్ టీం అనేది ఘన విజయం సాధించడం చాలా సంతోషించదగ్గ అంశం. టీం కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. న్యూజిలాండ్ మీద ఫైనల్లో గెలవడం అన్నది మనందరం భారతీయులందరం గర్వించదగ్గ అంశం. ఈ సందర్భంగా టీం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు కొమ్మినేని గారు. రైట్. అది కూడా మూడోసారి ట్రోఫీ గెలుచుకోవడం గొప్ప విషయంగా భావిస్తున్నారు. రైట్. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. చూడండి, అనాథరైజ్డ్ డ్రిగ్గింగ్, డ్రెడ్ చేస్తున్నారు ఇసుకని. సముద్రంలో ఇసుకని ఎంత దారుణంగా వాళ్ళు యంత్రాలు వేసి బయటకు లాగేస్తున్నారో చూడండి. దిస్ ఈజ్ ఆల్ అనాథరైజ్డ్. కలెక్టర్ కాకినాడ ఏం చేస్తున్నారో తెలీదు, పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణంగా ఇక్కడ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. డ్రెడ్జింగ్ చేసేసి ఇక్కడ లోతు పెంచాలన్న ఉద్దేశం వీళ్ళకి. పెంచి షిప్స్ని ఇక్కడ లంగరేయడానికి అన్నిటికీ ఉపయోగించుకోవడానికి. అలాగే లైట్ హౌస్ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా డ్రెడ్జింగ్ మానలేదంటే మనం ఇంకేం చెప్పాలో మనకేమో అర్థం అవ్వట్లేదు. ఇంత పెద్ద షిప్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలాగ డ్రెడ్జింగ్ చేస్తున్నారంటే అలా డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఈ పర్యావరణాన్ని అంతటినీ కూడా నాశనం చేసేస్తా ఉన్నారు. తెలుగుదేశంలో దాదాపుగా 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను. టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు నా క్రేజ్ కానీ నా ఎనర్జీ కానీ రాష్ట్రం మొత్తం కంబైన్ 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన తర్వాత పదవి ఇవ్వాలన్నా గుర్తింపు ఇవ్వాలన్నా తొక్కేసే పరిస్థితి. ఎమ్మెల్యే కూడా కానీకుండా చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నా వాక్చాతుర్యం కానీ నా ధైర్య సాహసాల్ని ఆయన మెచ్చుకొని అలంకారప్రాయం కాదు, నువ్వు చేయగలవు అని చెప్పి నాకు ఇచ్చి, ఆ తర్వాత మంత్రిగా నాకు టూరిజం కానీ స్పోర్ట్స్ కానీ కల్చరల్ మినిస్టర్ని చేసి నా మీద నమ్మకాన్ని ఉంచి ఈరోజు నేను ఒక నాయకురాలిగా ఎదిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం నా జీవితంలో ఆయన నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. మన రాష్ట్రానికి చాలామంది ఎంపీలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ఎప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలారా ఉళ్ళంతా బ్లేడ్ ఎట్టి కోసుకుని కారం పూసుకోండి అని చెప్తాడు ఎప్పుడు. ఈయనకు ఒక 2 ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశానికి చాలా మంది ఎంపీలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఎంపీలు ఉన్నారు. మీరే పరాపరా బ్లేడ్ ఎట్టి కోసేసి కారం పూసేయచ్చు కదా. లేదా కారం హెరిటేజ్లో దొరుకుద్ది. మీ హెరిటేజ్లో కారం కూడా. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, అరే బెజవాడ ఎయిర్పోర్ట్ సర్వనాశనం అయిపోతుందయా, బూత్ బంగ్లా అయిపోతుందయా, విమానాలన్నీ రద్దు అయిపోతున్నాయా, దేశానికి పౌర విమానయాన శాఖ మంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రం ఓడయా, మన పార్టీ ఓడయా, అయినా కూడా మనకి కర్మయా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి విమానాలన్నీ కూడా అరకొరగా విమానాలయా అని చెప్పని ఘోష వినిపించాడు. వినపడలేదా అని అడుగుతున్నా. ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా 2024 సెప్టెంబర్లో 475కు సప్లై చేసిన కేఎంఎఫ్ అక్టోబర్ 2025 వచ్చేసరికి 716 ఎట్లా పోయింది, ఎట్లా చేసింది? మార్కెట్లో 500, 550కి కిలో నెయ్యి, కేజీ నెయ్యి విత్ ప్యాకింగ్ దొరుకుతుంటే ఇక్కడికి 700, 650 ఇప్పుడు ప్రివైలింగ్ రేట్లు. ఇంతకుముందు నేను చూపించిన ఈ రేట్లకు ఇస్తున్నప్పుడు ఎందుకు కాంపిటీషన్కు పోటీలో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు దిగట్లేదు? అన్ని సింగిల్ బిడ్లన్నా ఉంటున్నాయి, లేదంటే ఈ 3 ప్లేయర్సే ఆడుతున్నారు. ఇక్కడ ప్యాటర్న్ బాగా క్లియర్గా కనపడుతున్నది. మీరు దీంట్లో చూస్తే ఫస్ట్లో కేఎంఎఫ్ కొద్ది రోజులు అయ్యాక రేటు పెంచుకుంటూ వచ్చేంత వరకు దాన్ని తీసుకొచ్చాక
ఆ తర్వాత 2025 అక్టోబర్లో దానికి ముందు లోకల్ దీని కింద 599 రూపాయలకు సంగం చేశారు 3 కేటగిరీలని. 599 రూపాయలు అనేది కూడా వీళ్ళు బయట మార్కెట్లో అమ్ముతున్న రేటుతో చూస్తే చాలా ఎక్కువ. మరి ఎందుకు రాలేదో తెలియదు. 3 times పిలిస్తే ఎవరు రాలే. 4th time ఒక్క సంఘం ఒకటి వచ్చిందంట. సరే సంఘం ఎవరిది నేను చెప్పాల్సిన అవసరంలా. గుంటూరు ఇక్కడ కౌ మిల్క్ లేదని, మరి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ డైలీ 1 lakh లీటర్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు. ఆవులే లేని చోట, పెద్దగా లేని చోట ఆవు పాలు ఎలా దొరుకుతున్నాయో కూడా తెలియట్లా. తర్వాత 716కు 2025 అక్టోబర్లో దేనికి ఇచ్చారు? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు నందిని మిల్క్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ మొదలైంది కొత్త దానికి. రైట్. అవి చివరి వీడియో. ఏపీలో పోలీసులు ఎవరో పాపం ఆయన ఆసుపత్రికి తీసుకెళ్తుంటే ఆ పిల్లాడిని ఆపేసి ఫైన్ కట్టాలి, అప్పుడెప్పుడుదో ఫైన్ పెండింగ్ ఉంటే కట్టాలని చెప్పి బలవంతంగా కట్టించారట. ఆయన ఆసుపత్రికి వెళ్ళాలన్నా కూడా ఆ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు అతనికి సాయం చేస్తున్న దృశ్యాన్ని కూడా చూడటం జరిగింది. ఇక వార్తలోకి వెళ్దాం. అతివలకే అందలం. ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. భారీగా పెరిగిన గ్యాస్ ధరలు, గృహ వినియోగ సిలిండర్లపై 60 రూపాయలు, వాణిజ్య కనెక్షన్లపై 115 పెంపు, 11 నెలల్లో 2 సార్లు పెరుగుదల. ముప్పును ఎదుర్కోవడానికే జనాభా నిర్వహణ. ఏఐ మాదిరే జనాభా సమతౌల్యం గురించి చర్చించుకోవాలి. 25 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాను. ఏపీలో డ్రోన్ అంబులెన్సులు కసరత్తు అంటూ చంద్రబాబు గారు నిన్న ఢిల్లీలో మాట్లాడారు. సో అక్కడితో ఆగలేదు ఆయన. పింఛన్ కోసం, రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని నిన్న ఉపన్యాసం చెప్తున్నారు మళ్ళీ మహిళా దినోత్సవం సందర్భంగా. నారావారి నిర్వాకానికి నారీ విలాపం. మహిళలను వంచిన చంద్రబాబు సర్కార్ అటకెక్కిన ఆడబిడ్డనిది. బాబు ఎగ్గొట్టింది దాదాపు 1,00,000 కోట్లు అంటూ ఏ స్కీమ్ కింద ఎంత కొట్టారన్న దాని మీద సాక్షి డీటెయిల్డ్గా స్టోరీ ఇచ్చింది. జగన్ గారు చంద్రబాబు గారి పాలనలో మహిళలకు చీకటి కాలం, దుశ్శాసన పర్వం అంటూ ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొంతమంది ప్రముఖ ఏమంటాము ప్రజాప్రతినిధులు అంటారా, లేకపోతే ప్రముఖులపైన టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ జనసేనలకు సంబంధించిన ప్రముఖులపైన వచ్చిన ఆరోపణలు వీటన్నింటినీ దృష్ట్యా పెట్టుకుని ఆయన చంద్రబాబు గారి ప్రభుత్వం అంతా దుశ్శాసన పర్వంగా మారిందంటూ జగన్ గారు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కండి. వచ్చే మహిళా దినోత్సవాల కల్లా 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు. త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇంకా అక్కడితో కుటుంబంలో 5-6 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ళు. ప్రభుత్వ ప్రోత్సాహాలతో పెద్ద కుటుంబాలకే ప్రాధాన్యం. ఏమిటి ఆయన చంద్రబాబు గారి లక్ష్యం? మొత్తం స్కీమ్లని అగ్గువేయటమా లేకపోతే ఏమిటి? రామ్నాథ్ గారు చెప్పండి. ఓవరాల్గా నిన్న మహిళా దినోత్సవం జరిగింది, ఓకే, వెళ్ళటం తప్పు కాదు, మాట్లాడటం తప్పు కాదు. అనేక చూస్తున్నాము. ఈ అన్నీ కూడా పిల్లల్ని కనే యంత్రాలుగా మహిళలు మారాలన్నది ఆయన ఉద్దేశమా, లేక ఏ స్కీములు ఎగ్గొట్టడం కోసం ఈ ప్రచారం చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి దుశ్శాసన పర్వం సాగుతోందని జగన్ గారు అంటున్నారు. సో వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు బట్టి ఒక విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారుకి విజన్ ఉంది. ఓ 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఊహించి చెప్తారని చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? నేనే గతంలో ఒక 10-20 ఏళ్ల క్రితం పిల్లల్ని కనొద్దండి అని చెప్పాను, అది పొరపాటు, ఈ రోజు మళ్ళీ కనండి నేను చెప్తున్నా అంటున్నారు. నా మాట ఈ రోజు ఏంటంటే 20 ఏళ్ల తర్వాత మీరు ఎక్కడో ఉంటారని మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే ఆ రోజు జనాభా తగ్గించండి, పిల్లల్ని కనొద్దండి అని చెప్పుకొని ఉండాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు గారికి విజన్ లేదు, ఊరికే చెప్తూ ఉంటారు సందర్భాన్ని బట్టి, అవసరాలు బట్టి అనేది అర్థమవుతుంది. ఒక జనాభా అన్నది ఏపీలోని కాదు, సదరన్ స్టేట్లలో మొత్తం తగ్గింది. మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల సదరన్ మొత్తం తగ్గిపోయిందా? లేకుంటే ఇప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్తే మొత్తం అందరూ పిల్లలు కనేస్తారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన పిల్లల్ని కనడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రం పిల్లల్ని కనుక్కుండా ఉండడం అంటూ ఏమి ఉండదు. పరిస్థితులు అంత ఇబ్బందికరంగా మారిపోయాయి. ఇప్పుడు సామాన్య మధ్య తరగతి కుటుంబానికి ఒక పిల్లాడికి క్వాలిటీ లైఫ్ ఇవ్వడమే ఒక పెద్ద టాస్క్ గా మారిపోయింది. అలాంటప్పుడు 2-3 పిల్లల్ని, మరీ ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చిన తర్వాత ఈ పోటీ ప్రపంచంలో తమ పిల్లల్ని చదివించడం కోసమే వాళ్ళ జీవితం 2 సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా కనేయండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతగా ట్రాప్ చేస్తున్నారంటే, మీ 3 పిల్లల్ని కంటే 18 ఏళ్ల వరకు ఉచితంగా విద్య అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్తున్నారు. అంటే 3వ పిల్లాడు కంటే అది 18 ఏళ్ల వరకు అంటే ఇంటర్ వరకు ఫ్రీగా చదివిస్తారు. ఆ తర్వాత ఏంటి, కూలి పనికి పంపించాలా? అసలైన ఖర్చు అంతా ఎక్కువ అప్పుడే ఉంటుంది ఇంటర్ తర్వాత. అంటే మీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల్ని లాగుతున్నారో చూడండి. దాంతో పాటు
మూడో పిల్లల కంటే 5 ఏళ్ల వరకు నెలకు 1000 రూపాయలు చొప్పున ఇస్తామంటున్నారు. మరి ఆ తర్వాత ఏం చేయాలా? అంటే కమ్యూనిస్టులు నాయకులు ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక కూలీని తయారు చేయడానికి ఈ ప్రణాళిక రచించారు. భావితరాల్లో పేదలందరినీ పిల్లలు ఎక్కువ కనిపించి వాళ్ళతో కూలి పనులు చేయించాలనుకుంటున్నారు కార్పొరేట్ సంస్థల కోసం అన్న ఆరోపణ ఇక్కడ నిజం అనిపిస్తుంది. దాంతోపాటు బాగా గమనిస్తే పెద్దలు ఎవరు కూడా ఈ పని చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా అతీతమేం కాదు. మరి ఎక్కువ మంది పిల్లల్ని కనొచ్చు కదా కుటుంబాల్లో, వాళ్ళు కనడం లేదు. అంటే కేవలం సామాన్య ప్రజలకు మాత్రం పిల్లల్ని కనండి విపరీతంగా అంటున్నారు. ఇప్పుడు 3-4 ఉన్న పిల్లల కుటుంబాల్లో ఆల్రెడీ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. 10వ తరగతి పూర్తి కాకుండానే వాళ్ళని చిన్న షాపుల్లోనికి పిల్లల్ని పనులకు పంపిస్తూ ఉన్నారు. అంటే పెద్దల ఆలోచనతో పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లలు కనాలి అనుకుంటే మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ ఉచితంగా కార్పొరేట్ విద్య వైద్యం అన్ని అందిస్తామని చెప్పాలి. అలా చెప్పడం లేదు. మీరు పిల్లల్ని కనే వరకు ప్రోత్సహిస్తే ఆ తర్వాత మీ చావు మీరు చావండి అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారి హామీలు కూడా ఉంటున్నాయి. 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, ఏం అంటే మిగతా వాళ్ళకి ఉచిత విద్య ఇవ్వరా అంటే ఇక్కడే అర్థమవుతుంది. పైగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి? ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు నాకు కాల్ చేయండి, ఎవరన్నా మీకు ఇబ్బంది వస్తే నేను వచ్చి తాట తీస్తా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ఎమ్మెల్యేలే మా మీద అత్యాచారాలు చేశారని చెప్పి రోడ్డు ఎక్కి తిరుగుతున్నా కూడా ఒక్కరి మీద యాక్షన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు బాగా సన్నిహితమైన ఒక మీడియా అధినేత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నాకు పలానా పెద్ద పదవి వస్తుందని చెప్తున్నారు. ఆ పని మాత్రం చేయొద్దండి. ఆ పని మీరు చేస్తే అతడు మహిళల్ని వంచిస్తాడు అని చెప్పి లేఖ రాస్తే 2019 ఎన్నికలకు ముందే 24 ఎన్నికలకు ముందే లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు గారు అదే పదవి ఇచ్చారు కదా. మరి ఇలాంటప్పుడు ఇలాంటి నేపథ్యం ఉండి ఒకవైపు అందరినీ ఎంకరేజ్ చేస్తూ వెనకేసుకొస్తూ మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి తాట తీస్తాను అంటే పబ్లిక్ ఎలా నమ్మాలి చంద్రబాబు నాయుడు గారిని? చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చేయొచ్చు. పిల్లల్ని కనాలంటున్నారు కదా, ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో నిబంధన పెట్టమనండి. ఇంకా పిల్లలు కానీ వయసులో ఉన్న వాళ్ళు సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటి నుండి మీరు కనీసం 5 మంది పిల్లల్ని కంటేనే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఉంటుందని చెప్పమనండి. పెద్దలు ఎక్కడా కూడా పాటించడం లేదు. ఇవన్నీ ఏంటంటే మామూలు సామాన్యుల్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి విపరీతంగా పిల్లల్ని కానీ అంటున్నారు. పిల్లల జనాభా పెరగడం అవసరమే, కానీ అందుకు తగ్గట్టు ప్రభుత్వం పరిస్థితుల్ని సృష్టించాలి. విద్యా వైద్యం ఇవన్నీ అందుబాటులో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆ విషయాల్లో రివర్స్ లో వెళ్తున్నారు. మొత్తం అన్ని పేదలకు దూరం చేసే పనిలో ఉన్నారు. విద్యాన్ని కావచ్చు, వైద్యాన్ని కావచ్చు. ఒకవైపు ఇలా చేస్తూ ఒకవైపు మీరు పిల్లల్ని కనడంటే ఏంటి అంటే వాళ్ళ జీవితాలన్నింటినీ కూలీలుగా మార్చాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గానే చెప్తున్నారు, పనిచేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, పనిచేసేందుకు పిల్లలు కావాలి కాబట్టి మీరు కనండి అంటున్నారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో పిల్లలు ఏం పనులు చేయరు కాబట్టి కింద వాళ్ళంతా బీదలు మధ్య తరగతి వాళ్ళంతా పిల్లల్ని కనండి, పని చేపిద్దాం వాళ్ళతో అని చంద్రబాబు నాయుడు గారు దాచుకోకుండానే డైరెక్ట్ గా చెప్తున్నారు. మహిళల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు లోక్సభలో రాజ్యసభకు ఎంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి మహిళా ఎంపీలు? ఒక్క శబరి గారు మాత్రమే ఉన్నారు. ఎందుకు ఇవ్వలేదు? సరే లోక్సభ వదిలేద్దాం. ఇప్పుడు రాజ్యసభ 4 ఖాళీ అవుతున్నాయి కదా, జూన్ లో 2 ఇవ్వండి మహిళలకి. నిన్న మహిళా దినోత్సవం కాబట్టి అసలు మహిళలంతా భూమి మీద ఉండకుండా తేలి ఆడే లెవెల్లో మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో ఎక్కడ ఉంటున్నాయి? 1500 ఒక్క మహిళకి ఇస్తాను అన్నారు ఎన్నికల ముందు. ఇచ్చారా? అది మోసమే కదా. గతంలో కూడా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మహిళల్ని వంచింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కదా. అంటే ఏ విధంగా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలకు చేతలకు పొంతన లేదు. చంద్రబాబు నాయుడు గారు తాను, తన కుటుంబం, తన టీడీపీ పెద్దలంతా ఒక విధానాన్ని అనుసరిస్తూ ఉంటే పబ్లిక్ సామాన్యుల జనాలు మాత్రం ఇంకో విధంగా వెళ్ళాలి మీరు అని చెప్తున్నారు. ఇక్కడే ద్వంద్వ ప్రమాణాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు జనాభా పెరగడం అన్నది అవసరమే. చంద్రబాబు నాయుడు గారు చెప్పి చాలా రోజులుగా నడుస్తుంది డిబేట్. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం ఏంటంటే ఏఐ అన్నది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తర్వాత నేనే ఏఐ తెచ్చానని చెప్పి ఏపీలో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జనాభా పెరుగుదల అవసరం ఉందని ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంటే ఇప్పుడు నేనే చెప్తున్నా దాన్ని అని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తున్నారు. సో ఇవన్నీ కాదు, కానీ రాష్ట్రంలో పిల్లల్ని కనాలన్నా వాళ్ళని పెంచాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు విద్యా వైద్యం క్వాలిటీ లైఫ్ ఇవ్వడంలో ఉన్నాయి. ప్రభుత్వాలు ఏమన్నా జనాభా పెంచాలనుకుంటే ఈ దిశగా ఏదన్నా సరైన అష్యూరెన్స్ ఇవ్వాలే గానీ అలా కాకుండా 18 ఏళ్ళ వరకు ఉచిత విద్యంగా ఆ తర్వాత మీ ఇష్టం ఇలాంటి హామీలతో పనిచేయలేదు కొమ్మినేని గారు. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతుంటే దాన్ని పట్టించుకోకుండా ఆయన ఇప్పటికే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మరి ఆయన కూడా బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు ఉన్న హామీలు అమలు చేయలేదు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తారంటే జనం నమ్ముతారా? ఎట్లా ఇట్లాంటివన్నీ విచిత్రమైనటువంటి పేదలకి ఏది రేషన్ షాపులు రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయి ఇట్లాంటి మాటలన్నీ చెప్పి జనాన్ని ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో అర్థం వింత వింత ప్రకటనలని అంటున్నారు. మన మాజీ మంత్రి చింతామోహన్ లాంటి వాళ్ళు ముందు మీ కుటుంబం సంగతి చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. తమాషాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంతా. హామీలని దాటిచ్చేసి ఇటువైపు వెళుతున్నారో ఏంటో. నాగార్జున గారు మాట్లాడడానికి ముందుగా ఆదినారాయణ రెడ్డి గారు వెస్ట్ గోదావరి నుంచి మీరేమంటారు చెప్పండి.
నమస్కారం అండి, నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఉన్నది 3 సంవత్సరాలు ఉందండి టైం. ఉన్న కాలం. అవును. ఉన్న కాలం 3 సంవత్సరాలు ఉంది. 5 కానండి 6 కానండి వేస్తారండి, ఎవరు నమ్ముతారండి? నమ్మరా? అసలు నమ్ముతారా? కాదు, ఆడబిడ్డనేది 1500 ఇచ్చి ఉంటే నమ్మేవాళ్ళు. అది ఇవ్వకుండా నేను ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తానంటున్నాడు ఆయన. నిమ్మరామనాయుడు గారు బాగా చెప్పారండి. నీకు 15,000 నీకు 15,000 డబ్బా కొట్టాడు ఆయన. నిమ్మరామనాయుడు డబ్బా మొత్తం అంతా రాష్ట్రంతో విరిగిపోతుందండి. రైట్. ఓకే. నీలకంఠేశ్వర గారు రాయచోటి నుంచి. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం శ్రీనివాసరావు గారు. మాట్లాడండి సార్, ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. Please. ఇప్పుడు 97లో డైలీ వర్క్ సీఎం అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది. అవును, వచ్చేది. తెలుసు నాకు. అవును. ఆ ప్రోగ్రామ్ లో చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, అంటే రక్త సంబంధ పెళ్లిళ్ళు చేసుకుంటే మేనరికం చేసుకుంటే పిల్లలకి అంగవైకల్యం వస్తుంది, దాని మీద నేను ఒక చట్టం తీసుకొస్తానని చెప్పి ఘంటాపదంగా చెప్పారు. బాగా గుర్తుంది మీకు. చూస్తా ఉంటాం కదా సార్. Okay. సార్, చివరికి చూస్తేనేమో ఆయన కొడుక్కే తీసుకెళ్లి మేనమామ కూతురుని చేసుకున్నాడు. సో అలా ఉంటాయి ఆయన ప్రకటనలన్నీ. ఆయన విజన్ లేదు, పాడు లేదు. విజన్ అంటాడు, ఇట్లాంటి విజన్ లేదు. ఇప్పుడు ఇంకో విషయం సార్, కొత్త పిల్లల్ని చదివించడానికే ఈ కార్పొరేట్ చదువులకి పోయి డబ్బులు పెట్టలేక అల్లాడుతుంటే, ఇప్పుడు నలుగురిని కనండి అని చెప్పి ఆయన చెప్తున్నాడంటే ఆయన విజన్ ఏందో మనకు అర్థం కావట్లేదా సార్? రైట్. కానీ ఏదైనా మిమ్మల్ని అభినందించాలి. 97 నాటి విషయం గుర్తు చేసి మాకు కూడా మీరు చెప్పింది జనరల్గా తెలుసు, కానీ పలానా సంవత్సరం పలానా ప్రోగ్రాంలో అని మీరు చెప్పడం మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే మనకేం చంద్రబాబు గారి మీద వ్యతిరేకత కాదు, ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చనీయాంశంగా మీరు చర్చలో ఇది అర్థవంతమైనటువంటి పాల్గొన్నటువంటి నీలకంఠేశ్వర గారు మరొకసారి మీకు అభినందనలు. నాగార్జున గారు చెప్పండి, ఏమిటి ట్రిపుల్ బెడ్రూమ్ అంట, ఇంకా చాలా చాలా ఆఫర్లు ఇస్తున్నారు, మరి ఏమో పిల్లలు కానీ యంత్రాల అని మేధావులు ప్రశ్నిస్తున్నారు మహిళలను ఉద్దేశించి. ఇట్లా ముందు మీ ఆ హామీల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ గారు ఏమో ఇదంతా దుశ్శాసన పర్వం సాగుతోందని అంటున్నారు. మీ విశ్లేషణ ఏమిటి? తెలుగు ప్రజల మనస్సాక్షి, సాక్షి టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు మభ్యపెట్టేటువంటి మాటలు అసలు విపరీతంగా చెప్తున్నారు. సరే, ఇప్పటిదాకా అనలిస్ట్ గారు ఆ వివరాలన్నీ చెప్పారు కాబట్టి ఒక చిన్న విషయాన్ని మాత్రం చెప్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,15,116 మంది గర్భిణీలు ఉన్నారండి. మరి మళ్ళీ కొత్తగా పిల్లలు పుట్టేవాళ్ళు, కొత్తగా వాళ్ళని కాస్త పక్కన పెడదాం. ఈరోజు 8,15,116 మంది ఉంటే దీంట్లో 53.7% గర్భిణీ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది సమస్య. వీరందరూ అనేమియా అనేటువంటి వ్యాధితో బాధపడుతుంటే వారికి కనీసం ప్రోటీను, పౌష్టికాహారం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే నీ మాటలు నమ్మి మళ్ళీ మేము ఆ ఆడపిల్లలు గర్భిణీలు దాల్చి పెళ్లి చేసుకొని మరి వారి సమస్యకు సంబంధించి పిల్లలు కనమని చెప్తుంటే కనీసం మీకు అసలుకి మైండ్ ఉండి మాట్లాడుతున్నారా లేదా అనేది అర్థం అవట్లేదు. దాంతోపాటు పిల్లలు పుట్టిన తర్వాత చిన్నపిల్లలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 58 to 65% పిల్లలకి పోషకాహార లోపం ఉంది. అంటే 6 నెలల నుండి 59 నెలల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌష్టికాహార లోపం 58.6 to 65% ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి గర్భిణీలు, ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లలకే పౌష్టికాహార లోపం లేక రక్తహీనతతో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలు బతికేటువంటి పరిస్థితిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే వారికి సరైనటువంటి పోషకాలు అందలేక, సరైనటువంటి మిల్క్ అందనీయలేక, సరైనటువంటి వివరాలు అందలేక, వారికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు అందలేక, అంగన్వాడీలో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోతే ఆహార సదుపాయాలు అందలేక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పిహెచ్సిల్ని మీరు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల, ఆయన తీసుకొచ్చినటువంటి సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలను ఆపేయడం పట్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొంటూ రక్తహీనతతో బాధపడుతూ పౌష్టికాహార లోపంతో బాడుతూ అన్నమో రామచంద్ర అని వారి ప్రాణాల మీదకు తెచ్చుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఇంకా పిల్లల్ని కనండి అని చెప్తున్నారు కదా.
ఈరోజు నేను అడుగుతున్నాను సార్, ఇంకా మీకు సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 164 మంది ఎమ్మెల్యేలకి మీరు చెప్పండి, ఈ లోపు పిల్లలు కలిగేటువంటి వయసు ఉన్నటువంటి వారందరికీ మీరు చెప్పండి, మీరు తెలుగుదేశం పార్టీ పాటించండి. ఈరోజు మీరు ఆశ్చర్యకరంగా చెప్తాను సార్, ఈరోజు ఉన్నత విద్యాశాఖ నారా లోకేష్ గారు తీసుకున్నారు కదా. ఆల్రెడీ ఈరోజు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఫీజు రెగ్యులేషన్ చేసేటువంటి ఉన్నత విద్యా కమిషన్ వీళ్ళు రద్దు చేశారు. అవును, అంటే ఇబ్బడి ముబ్బడిగా మీరు ఫీజులు పెంచుకునేటువంటి వైనాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెరలేపింది. అసలు గర్భిణీ దాల్చిన కాడి నుంచి పుట్టిన బిడ్డ దాకా వారిని చదివించేదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ తలకు మించినటువంటి భారం అవుతుంటే, అయ్యా మీరు పుట్టిన ప్రతి బిడ్డని చదివించే బాధ్యత నాది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. వారికి ఉద్యోగాలు కల్పనిచ్చేటువంటి బాధ్యత నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కేవలం 10, 25,000, 30,000, 40,000 మీకు ప్రోత్సాహకాలు ఇస్తారంట అని మీరు చెప్తూ మమ్మల్ని మభ్యపెట్టిస్తున్నారే. అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్త ఉమ్మడి కుటుంబం అంటే గుర్తుకొచ్చేటువంటి నందమూరి వారి కుటుంబాన్నే మీరు ముక్కలు చెక్కలు చేసి ఈరోజు మీరు ఇంకా పెద్ద కుటుంబాన్ని తీయాలని నారావు గారి కుటుంబం చెప్తుంటే మా అందరికీ ఆశ్చర్యం వేస్తుంది సార్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేమేం చెప్తున్నామంటే, ఇప్పటికీ మీకు నిజంగా నారీలపైన లేకపోతే మహిళలపైన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందని మీరు భావిస్తే, ఈరోజు ఆడబిడ్డకి నిధి కింద 97,200 కోట్ల రూపాయలు వారికి బకాయిలు ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందని మేము నమ్మాలంటే కనీసం వారందరికీ ఆ డబ్బులు తిరిగిచ్చేటువంటి కార్యక్రమం చేయండి. డ్వాక్రా మహిళలకి 0 వడ్డీకే రుణాలు ఇస్తా అన్నారు. దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. ఈ 15,000 కోట్ల రూపాయలు ఇస్తే మీకు చిత్తశుద్ధి అని ఆలోచించవచ్చు. దాంతోపాటు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము బీసీ, ఎస్టీ మహిళలకు అన్నారు. మీకు చిత్తశుద్ధి ఉందంటే ఓసీ మహిళలకు కూడా ఇస్తే ఈ రోజుకి ప్రతి మహిళకి 1,44,000 రూపాయలు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారికి బకాయి పడింది కాబట్టి ఆ బకాయిలు తీసుకురండి. దాంతోపాటు తల్లుకి వందనం అనేటువంటి పథకం కింద ఈ 3 ఏళ్లలో 24,504 కోట్ల రూపాయలు ఎగవేత వేశారు. వీటన్నిటినీ మీరు ఇచ్చి మీరు నిజంగా నారీ ఫర్ నారానో ఏదో ఒకటి ఆ కార్యక్రమం ఏదో పెట్టుకుని ఇవన్నా ఇవ్వండి. ఈరోజు ఉచిత బస్సు ఎక్కడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు భయపడేటువంటి పరిస్థితి ఉంది. కొత్త బస్సులు లేవు, ఉన్న బస్సుల్ని సరిగ్గా చేయట్లేదు, వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవు. ఒక్కసారి ఉచిత బస్సు ఎక్కితే వారు కింద ప్రశాంతంగా ప్రాణాలతో దిగుతారా లేదా అనేటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 31 లక్షల మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీరు కూడా 3 సెంట్ల దాకా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీరు చాలా పెద్ద విజనరీ అని ఫీల్ అవుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాబట్టి మీరు ఒక 62 లక్షల మందికి డబుల్ మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చి మీరు విజనరీ అని ప్రూవ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారీ విలాపం నారావారి పాలనలో సమృద్ధిగా మనకు కనబడుతూ ఉంటే మీకు నిజంగా మహిళల అభివృద్ధి పైన వారి అభ్యున్నతి పైన మీకు చిత్తశుద్ధి ఉంటే, మహిళల పైన మీకు చిన్న చూపు లేదు అని మీరు నిరూపించుకోవాలనుకుంటే, మీరు ఇచ్చినటువంటి పథకాలు, మీరు ఇచ్చినటువంటి హామీలను నిజంగా మీరు వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసి ఆ తర్వాత చెప్పండి మీరు ఏదన్నా కొండి. అదే కానీ మీరు పిల్లలు కానండి మీకు మేము డబ్బులు ఇస్తాం, సో ఇటువంటి మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడకండి. మీరు ఏదన్నా చేయగలిగితే, వాస్తవాలు ఏదన్నా ఉంటే ప్రజలకి చేసి మీ గొప్పతనం ఏదో చెప్పండి. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తాం. ఈ 5-6 పథకాలు మీరు సూపర్ 6, సూపర్ 7 పథకాలు మీరు ఈ నెలలోనో 2 నెలల్లోనో మీరు పూర్తి చేయండి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడమే కాదు, మీకు అభినందనలు కూడా తెలియజేస్తాం. రైట్. ఫైనల్గా ఇంకొక మాట చెప్పండి రామ్నాథ్ గారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినా కూడా మేము భరిస్తామన్నారు, సంతోషం. కానీ అసలు ఆ స్కీమ్ సరిగా అమలు చేస్తున్నారా? అసలు చాలా తక్కువ మందికి అమలు చేస్తున్నారనేది ఒకటి. పైగా బస్సుకు ఉచిత బస్సు అనేది ఎవరు ఎక్కడ ఏ బస్సు ఎక్కినా మేము ఇష్టం, ఏ తిరుపతికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? సో ఈ రెండింటినైనా సరిగా అమలు చేస్తున్నారా? ఇప్పుడు కొమ్మినేని గారు ఉచిత బస్సు సర్వీస్ గురించి వాళ్ళ పత్రికల్లోనే 2-3 సందర్భాల్లో రాశారు. ఇది వరకు ఎక్కడైనా సరే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ ఆపిన ఎత్తితే ఆపేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆపడం లేదు. అంటే వెళ్తే బస్ స్టాండ్కి వెళ్ళాలి, లేదు నిజంగానే వెళ్ళడం. కొందరు కండక్టర్లు పోమ్మా వెనకలు ఇంకో బస్సు వస్తుంది అని చెప్తున్నారు, ఆ వెనకల బస్సు వెనకాల ఇంకో బస్సు అని అంతే ఎక్కెళ్ళారు. చాలా మంది ఇప్పుడు ఆర్టీసీ బస్సుల వైపు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ రష్లు అంతా తోసుకొని, పైగా అప్పుడప్పుడు వీడియోలు బయటకు వస్తుంటాయి కొట్టుకోవడం అవన్నీ. ఇంకా అవన్నీ చూసిన తర్వాత కాస్త సున్నితంగా ఉండే మహిళలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరు కూడా అటువైపు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సరే ఉచిత బస్సు సర్వీస్ పెట్టారు, బాగుంది,
కానీ అందుకు తగ్గట్టు బస్సులు పెట్టాలి కదా, బస్సులు పెట్టలేదు. కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంటి, మీ ఇష్టం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు, ఏ బస్సు పడితే ఆ బస్సు. అప్పుడు ఆ రోజు కేవలం ప్యాసింజర్ బస్సులకే ఇస్తాము లేదా ఫలానా బస్సుకే ఇస్తామని చెప్పలేదు కదా. మీరు అడ్వర్టైజ్మెంట్లు కూడా చూసాం కదా. తిరుపతి వెళ్తారా, ఒక్క 5 రోజులు ఆగండి, లేకపోతే ఎలక్షన్ వరకు ఆగండి, మన గవర్నమెంట్ రాగానే మొత్తం మీ ఇష్టం ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు అని చెప్పారు కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా. అంటే కొమ్మినేని గారు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీల్లో కండిషన్లు ఉండవు, ఒకసారి గెలిచిన తర్వాత కండిషన్లు ఉంటాయి. అప్పుడు కూడా అంతే కదా, 85,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత కోటాయి కమిటీ అని చెప్పి దాన్ని కట్ చేసి ఎంతవరకు తీసుకెళ్లారో కూడా చూసాం. అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమని గ్యాస్ సిలిండర్ల గురించి కూడా గ్యాస్ సిలిండర్ల గురించి కూడా ధరలు మళ్ళీ పెరిగిన ఇరాన్ ఎఫెక్ట్, యుద్ధం ఎఫెక్ట్ కావచ్చు కానీ, బట్ నిజంగానే సిలిండర్లు అందరికీ అందుతున్నాయా? ఇప్పుడు కొమ్మినేని గారు, సిలిండర్లు అందరికీ అందడం లేదనేది తెలుసు కదా, డేటా ప్రకారమే క్లియర్ గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఎక్కడ ప్రభుత్వం నుండి స్పందన లేదు. దానికి ఒకటి, మొన్న యుద్ధం మొదలవగానే అప్పుడే 60 రూపాయలు పెంచేశారు. సరే, ఇది యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ అంత సవ్యంగా పరిస్థితి మారిన తర్వాత మళ్ళీ తగ్గిస్తారంటే లేదు. ఇప్పుడైనా కానీ ప్రభుత్వాలు పెంచుకుంటూ వెళ్తున్న అవకాశం ఉన్నప్పుడు కానీ తగ్గించే విషయంలో మాత్రం పోటీ పడడం లేదు. దీనివల్ల ఏంటి, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల ప్రతిదీ పెరుగుతాయి. ఇక పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్తున్నారు కానీ ఒకవేళ పెంచారనుకోండి, దాని ప్రభావంతో ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఇప్పటికే పబ్లిక్ లో కొనుగోలు శక్తి పడిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటప్పుడు మొత్తం ధరల్ని ప్రభావితం చేసే గ్యాస్ కావచ్చు, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పేద మధ్య తరగతి మీద చాలా తీవ్రంగా ఉంటుంది కొమ్మినేని గారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. మీకు గుర్తుండే ఉంటుంది, లోకేష్ గారు యువగళం సందర్భంగా కర్ణాటకలోని ఒక భూభాగం నుంచి వెళ్తూ వెళ్ళి వచ్చిన తర్వాత కర్ణాటకలో మనకంటే చాలా తక్కువ రేటు ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, జగన్ గారి పాలనలో మేము రాగానే తగ్గించేస్తాం, అన్ని ట్యాక్సులు తగ్గిస్తే అన్నీ తగ్గిపోతాయి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయని ఆ రోజు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ట్యాక్సులు తగ్గించడం ఏమైందో, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం ఏమైందో అవన్నీ ఎవరు అడిగే పరిస్థితి లేదు. అడిగితే వాళ్ళ మీద కోపం, రెడ్ బుక్, ఇవి గోలైపోయింది. రైట్. హేమాద్రిరావు గారు విజయవాడ నుంచి. హేమాద్రిరావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్. నమస్తే. పిల్లల్ని కనండి అనే దాని మీద ఆయన చెప్పింది ఏంటంటే, ఇంత ముందు రైతులు భూములు ఇచ్చారు కదా సార్, రాజధాని దగ్గర, వాళ్ళకి ఏం చెప్పారు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అన్నారు. వాళ్ళకే ఇవ్వలేదు, భూములు ఇవ్వటం తర్వాత సంగతి, వాళ్ళకే ఉచిత విద్య ఇవ్వలేదు, వైద్యం ఇవ్వలేదు. అలాంటిది పేద పిల్లలకి 25,000 ఇస్తారంటే ఎవరు నమ్ముతారండి? మీరు నిజంగా నమ్మాలంటే ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి పుట్టిన ప్రతి ఒక్కరికి 25,000 ఇవ్వండి, ఎవరు నమ్ముతారు? మీ మాట ఎవరు నమ్ముతారు సార్? ఉచిత విద్య లేదు, ఏం లేదు. ఉన్న మెడికల్ కాలేజీలేమో ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఉన్న నాడు నేడు బళ్ళు ధ్వంసం చేస్తున్నారు. ఈయన మాటలు ఇంకా ఎవరు నమ్ముతారండి? ఆంధ్రప్రదేశ్ పిచ్చోళ్ళు అనిపిస్తుంది ఒకసారి, ఎలా ఓటేశారా అనిపిస్తుంది నాకు. ఇలాంటి ఓటేశారా లేదా, పరకాల ప్రభాకర్ గారు చెబుతున్నారు కదా, 50 లక్షల ఓట్లు ఎట్లా పెరిగినాయి, అర్ధరాత్రి 17 లక్షల ఓట్లు ఎట్లా పెరిగినాయి అని ఆయన అడుగుతున్నాడు కదా, దానికి సమాధానమే రావట్లేదు కదా. ఆంధ్రప్రదేశ్ కర్మ ఏంటంటే, ఇలాగ ఫాల్ట్ లో డిఫాల్ట్ లో గెలిచిన వాళ్ళు మన మీద అధికారం చలాయించండి. దానికి సమాధానం లేదు కానీ, బట్ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు గారు లాంటి సీనియర్లు ఇలాంటి వింత వింత ప్రకటనలు చేసి జనానికి మరి ఏమి సలహా ఇస్తున్నారు, ఏమి సందేశం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. అయినా ఆయన ధోరణ అయిందే కాబట్టి మనం ఏం మాట్లాడలేం. రైట్, మరో అంశంలోకి వెళ్దాం. నెయ్యిలో నిలువు దోపిడీ, రేటు పెంచి పంచుకున్నారు. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డైరీ కోసం చంద్రబాబు ప్రభుత్వ కుట్ర. టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్లో ఇందాపూర్ వాటా బట్టబయలు అంటూ నందిని డైరీని అడ్డం పెట్టుకుని కథ నడిపిన బాబు సర్కార్ నెయ్యి ధర కిలో 495 నుంచి 716 రూపాయలకు పెంచారు. పెంచిన రేట్లతో L1 నందిని డైరీకి 20 లక్షల కిలోల కాంట్రాక్ట్ ఖరారు. తర్వాత 10 లక్షల కిలోలే సరఫరా చేయగలమని ఆ సంస్థతో చెప్పించారు. మిగిలిన 10 లక్షల కాంట్రాక్టు ఇందాపూర్ డైరీకే అంటూ మొత్తం అన్ని వివరాలతో సహా ఈ నోటిఫికేషన్లు వీటన్నిటితో సహా ఇవాళ సాక్షిలో చాలా ప్రముఖంగా వచ్చింది. అదే టైంలో ఇక ఎల్లో మీడియా ఆయన ఉన్నారు కదా, ఆయన పాపం చాలా ఆవేదన చెందుతూ జగన్ గారి క్షమాపణ చెప్పాలంటే ఈ మొత్తం ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన రాసుకున్నాడు. ఎక్కడ చంద్రబాబు గారి గురించి కానీ, చంద్రబాబు గారు మాట్లాడిన ఏది ఆవు నెయ్యిలో పంది కొవ్వు ఇట్లాంటివన్నీ అనాలంటేనే చికాకు పుడుతుంది. వాటి గురించి ఎక్కడ ప్రస్తావించకుండా జగన్ గారి మీద పడి తెగ ఆడవటం, ఇది ఎక్కడ నిజంగా ఆయన సబార్డినేట్గా వ్యవహరిస్తున్నారా లేదా ఇంకా అంతకంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారా? ఎవరిని మోసం చేయదలిచాడో అర్థం కావట్లేదు. అలాగే మరోవైపు విజయ పేరుతో కల్తీనే జరుగుతూ ఉందని చెప్పి సీఎం చంద్రబాబుకు లేఖలు రాసినా స్పందించలేదని చెప్పి విజయ డైరీ తెలంగాణ చైర్మన్ గుత్తా
అమిత్ రెడ్డి గారు బాధపడుతున్నారు. మరోవైపు కొన్ని చోట్ల వీటికి సంబంధించి వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ చూస్తే అసలు విషయాలను వదిలేసి ఏదో రకంగా డైవర్షను. రామ్నాథ్ గారు చెప్పండి, నిన్న సజ్జల గారు చెప్పారు, అట్లాగే ఇప్పుడు వాళ్ళ వార్త వచ్చింది. మరోవైపు ఏమో ఆయన చాలా అమాయకంగా చాలా తెలివిగా జగన్ గారి మీద పిచ్చిరాతలు రాయటం, వీటన్నిటి మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, రాధాకృష్ణ గారు తాను సబార్డినేట్ కాదు అని వివరించుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళ అంతరాత్మే ప్రశ్నిస్తోందేమో. మనం రాసే రాతలు మన పత్రిక తీరు చూసిన తర్వాత ఎవరికైనా కూడా సబార్డినేట్ చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసే వ్యక్తుల్లా కనపడుతున్నాం అనుకున్నారేమో, కానీ వివరణ ఇచ్చుకున్నారు. సబార్డినేట్ కాకపోతే, స్నేహం లేకపోతే, ఒక రోజు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు ఎన్టీఆర్ గారి గురించి, ఆరోగ్యశ్రీ గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి. ఆరోగ్యశ్రీని ఎత్తేయండి, మీరు ఏదైతే పెట్టండి, మేము బొంబాటు చేస్తామని ఆ రాధాకృష్ణ గారు అన్నారు కదా. సబార్డినేట్ కాకపోతే ఒక మీడియా సంస్థ అధినేత అయితే ఒక ముఖ్యమంత్రికి మీరు ఆ స్కీమ్ ఎత్తేసేయండి, ఇంకో ప్రయోగం చేయండి, మేము దాన్ని బొంబాటు చేస్తామని ఎందుకన్నారు? ఉద్యోగులంతా దోచిపెట్టడానికనే ఈ ప్రభుత్వాలు ఉండేదని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రోజు ఎలా మాట్లాడగలిగారు? ఇవన్నీ సమాధానాలు చెప్పాలి కదా. సబార్డినేటరా లేకుంటే స్నేహితుడు ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి వైపు రాధాకృష్ణ గారు పనిచేయరు, ఆయన తటస్థంగా పనిచేస్తారంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నేను ఆర్టికల్లో ఏం రాశారు? జగన్మోహన్ రెడ్డికి తాను హిందూ వ్యతిరేకనన్న ముద్ర పడిపోయిందన్న భయం ఏర్పడింది, అందుకే కడప జిల్లాలో ఒక దేవాలయాన్ని పునరుద్ధరిస్తే ఆ కార్యక్రమానికి వెళ్ళారు అని రాశారు. అది కాదు రాయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళకి వెళ్ళడం అనేది ఎప్పటి నుండో జరుగుతోంది. అదే కడప జిల్లాలో చాలా జిల్లాల్లో వెళ్ళారు, కార్యక్రమాలకి, జాతరలకు కూడా వెళ్తూ ఉంటారు. కానీ హఠాత్తుగా 15 రోజుల క్రితం నుంచి చంద్రబాబు నాయుడు గారు షూ విప్పి వెంకటేశ్వర స్వామి పట్టం పట్టుకుంటున్నాడు. దీనికి రాయాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి తాను హిందూ వ్యతిరేకనన్న ప్రజల్లోకి వెళ్ళిపోయింది, నేను హిందూ వ్యతిరేకనని. కాబట్టి అందుకని దాన్ని కవర్ చేసుకోవడానికి షూ విప్పి పట్టాలు తీసుకుంటున్నాడా, షూ విప్పి మధ్య పూజలు చేస్తున్నారా అన్న దాని మీద రాధాకృష్ణ గారు రాయాలి. దానికి రాయలేదు. పైగా క్షమాపణ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అంటున్నారు. నిజంగా ఒక పత్రికా నేత కరెక్ట్ గా రాయాలి అనుకుంటే ఈ విషయాల్లో అయినా సరే అభిమానం ఉండొచ్చు కొద్దిమేర అటు ఇటు, కానీ ఒక పచ్చి అబద్ధాన్ని ఊరేగిస్తున్నప్పుడన్నా తప్పండి ఇది అని చెప్పొచ్చు కదా. 7 కొండలు కాదు 2 కొండలని ఈ రోజు కూడా డాక్యుమెంట్లు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వీడియోలు అన్ని తెచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు సారీ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, హుందాగా ఉంటుంది, మీరు గతంలో చేసినవన్నీ ఇవి కదా, సారీ చెప్పండి అని అడుగుతున్నారా? 4 ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అదే కల్తీ నెయ్యి తీసుకెళ్లి లడ్డులో తయారీకి వాడేశారని సిట్టే చెప్పింది. మరి రాధాకృష్ణ గారు చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏం సమాధానం చెప్తారని ఏది చెప్పడం వాళ్ళ వైపు నుండి. ఇప్పుడు అంతిమంగా మిగిలినది ఏంటంటే ఈ లడ్డు ఎపిసోడ్ లో మొత్తం తెలుగుదేశం పార్టీలు ఏమనెత్తిన ప్రతి ప్రశ్నకు వైసీపీ వాళ్ళు డాక్యుమెంట్ తో సహా సమాధానం ఇచ్చారు. కానీ వైసీపీ నుంచి వచ్చిన 10 ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. కనీసం ఈ మీడియా సంస్థలన్నా సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేవు. పైగా నిన్న బిఆర్ నాయుడు గారి ఛానల్లో డిబేట్ ఏంటి లేదు, కొంతమంది కలెక్టర్లు, ఐఏఎస్ వీళ్ళంతా కుమ్మక్కయ్యారు, సీనియర్ ఐఏఎస్ అంతా కుమ్మక్కయ్యారు, వాళ్ళే హెరిటేజ్ కు సంబంధించి హిందాపూర్ కు సంబంధించి డాక్యుమెంట్లు అన్నింటినీ వాళ్ళకి ఇస్తున్నారని చెప్తున్నారు. మీరు తప్పు చేయకపోతే అంత సవ్యంగా జరిగితే డాక్యుమెంట్ ఇస్తే ఏం చేసుకుంటారు ఇతర వాళ్ళు? అంటే మీరు తప్పు జరిగిందని అంగీకరిస్తున్నారు కదా పరోక్షంగా. ఇలాంటి పరిస్థితి పెట్టుకొని ఇప్పుడు నెయ్యి దాంట్లో స్కామ్ జరుగుతుంది అనేది 3 పాయింట్ బట్టి చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చెప్పారు వీళ్ళు ఇనిషియల్ గా 300కి 400కి ఇస్తే అదంతా కల్తీ నెయ్యి అని చెప్పి ఫస్ట్ ప్లేట్ గిరాయి. తర్వాత మీరే గమనించండి కొమ్మినేని గారు, ఇదే వైసీపీ హయాంలో కూడా జరిగింది కాదు. 2024 నవంబర్ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో నందిని డైరీ విశాఖపట్నంలో టీసీఎస్ అడ్డు పెట్టి ఆ తర్వాత ఆ మిగతా కంపెనీలకు 99 పైసలు భూములు ఎలా కట్టబెట్టారో అలాంటి ఫార్ములాని ఇక్కడ కూడా అప్లై చేశారు. 2024 నవంబర్ లో నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి కాస్త పేరు ఉంటుంది కాబట్టి ఓకే పద్ధతైన కంపెనీనే అనుకుంటారని చెప్పి దానికి 2024 నవంబర్ లో 495 రూపాయలకి కిలో చొప్పున తీసుకున్నారు. కరెక్ట్ గా ఏడాది కూడా తిరగకముందే 2025 అక్టోబర్కి వచ్చేసరికి 716 రూపాయలకి తీసుకెళ్లారు. అంటే ఒక్కో కిలో మీద 44% ధర పెంచారు, 221 రూపాయలు పెంచారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి ఏడాది క్రితం 495 రూపాయలకి ఇవ్వడం ఏంటి, ఇప్పుడు ఏకంగా 716 రూపాయలు కోట్ చేయడం ఏంటి కాదు అని చెప్పాలి. L1 వచ్చిన తర్వాత ఆ పని చేయకుండా అప్పగించేశారు. దీంతో పాటు 20 లక్షల కిలోల నెయ్యి సామర్థ్యానికి టెండర్కి పిలిస్తే మాకు 20 లక్షల కిలోల నెయ్యిని సప్లై చేసే సామర్థ్యం లేదని నందిని చెప్పింది. అందుకే 10 లక్షల కిలోల్ని మనం ఇందాపూర్ డైరీకి ఇస్తున్నామని చెప్పారు. ఆ ఇందాపూర్ డైరీకి కూడా ఎలా ఇచ్చారు, వీళ్ళే నిబంధన పెట్టి 800 కిలోమీటర్ల ఆవలు ఉన్న డైరీల నుండి నెయ్యి సేకరించడానికి వీల్లేదని చెప్పి ఇందాపూర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ నిబంధనను కూడా పక్కన పెట్టేసి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందాపూర్ నుంచి కూడా నెయ్యి కొనుగోలు చేశారు. 2025 అక్టోబర్ లో మాకు 10 లక్షల కిలోలు మాత్రమే సప్లై చేసే సామర్థ్యం ఉందని నందిని డైరీ చెప్పింది 2025 అక్టోబర్. కానీ 2025 నవంబర్ కి అంటే మరుసటి నెలలోనే మళ్ళీ ఇంకో టెండర్ పిలిస్తే 10 లక్షల కిలోలకి
అప్పుడు మళ్ళీ నందిని డైరీ వచ్చి టెండర్ లో పాల్గొని L3గా వచ్చింది. మేము ఇంకో 10 లక్షల కిలోల నెయ్యి సప్లై చేస్తామని. అక్టోబర్ లో మాకు 10 లక్షల కిలోలు మాత్రమే సప్లై చేసే సామర్థ్యం ఉందని చెప్పి దక్కిన 20 లక్షల టెండర్లలో సగం వదులుకున్న నందిని డైరీ ఆ మరుసటి నెల వచ్చేసరికి మళ్ళీ మేము 10 లక్షల కేజీలు సప్లై చేస్తామని ముందుకు వచ్చింది. అంటే దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది కదా, మొత్తం రింగ్ అయ్యారు. ఆ 20 లక్షల్లో 10 లక్షల కిలోలు ఇందాపూర్కి ఇవ్వాలనుకున్నారు, అందుకే దాన్ని స్ప్లిట్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే నందిని వచ్చి ఇక్కడే తెలిసిపోతారు చాలా క్లియర్ గా ఇదంతా చేశారు అని. అయితే ఒక మాట చెప్పండి ఫైనల్ గా, సజ్జల గారు వీళ్ళంతా కూడా మొత్తం ఆధార సహితంగా పేరు నాని గారు కానీ వీళ్ళంతా చూపిస్తున్నారు. ఇవన్నిటి ప్రకారం టీటీడీ ఈ లడ్డూ టెండర్లో నెయ్యి టెండర్లో స్కామ్ జరుగుతున్నట్లుగానే భావించాలా? సింపుల్ కొమ్మినేని గారు, ఇప్పుడు 716 రూపాయలకి నందిని డైరీ టెండర్ తీసుకుంది, ఇందాపూర్ 658 రూపాయలకి తీసుకుంది. ఇదే నందిని డైరీ మార్కెట్ లో చూస్తే 600 చిల్లరకి నెయ్యి అమ్ముతోంది. సాధారణంగా బయట మార్కెట్ లో నెయ్యికి టీటీడీకి సప్లై చేస్తే ఒక్కో కిలో మీద 130 రూపాయలు సదరు డైరీకి మిగులుతుంది. అంటే మధ్యలో ప్లాట్ఫామ్ లకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కమిషన్లు ఏముండవు, డైరెక్ట్ గా ప్యాకింగ్ ఖర్చు ఏముండదు కాబట్టి డైరెక్ట్ ట్యాంకర్లలో తీసుకుపోయే పని కాబట్టి ఒక్కో కిలో మీద 130 రూపాయలు తిరుమలకు సప్లై చేస్తే ఒక్కో డైరీకి ఒక్కో కేజీ మీద 130 రూపాయలు మిగులుతుంది. అలాంటప్పుడు ఇదే నందిని డైరీ బహిరంగ మార్కెట్ లో 640 రూపాయలకు అమ్ముతున్నప్పుడు టీటీడీకి సప్లై చేస్తే ఆ 640 రూపాయల్లో 130 రూపాయలు కనీసం 100 రూపాయలు తగ్గాలి, అంటే 500 చిల్లరకి వెళ్ళిపోవాలి. అలా కాకుండా 640 బయట ఇస్తూ 716 రూపాయలు టీటీడీకి ఇచ్చారంటే ఒక్కో కిలో మీద క్లియర్ గా కనీసం 200 రూపాయలు దోపిడీ జరుగుతోంది. ఈ డబ్బు ఎక్కడికి వెళ్తోంది అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి, కానీ ఎక్కడా కూడా స్పందించడం లేదు. చూడండి, దీని మీద డిబేట్ జరగబట్టి నెల రోజుల నుండి ప్రశ్న వస్తూనే ఉంది పదే పదే, కానీ సూటిగా ఇది అని చెప్పే పరిస్థితుల్లో లేదు. అంటే క్లియర్ గా అంగీకరిస్తున్నారు ఇదంతా ఒక పెద్ద వ్యవహారం నడుస్తోందని. నాగార్జున గారు చెప్పండి, ఏమిటి దీంట్లో ఉన్న స్కామ్ ఏమిటి? ఈ స్కామ్ గురించి ప్రభుత్వం ఏమైనా సమాధానం ఇవ్వగలుగుతోందా? సజ్జల గారు కానీ మొట్టమొదటిసారిగా మీరే ఈ ఇందాపూరు ఈ గొడవ అంతా బయట తీసుకొచ్చారు ఆ రోజున. ఇప్పుడు మళ్ళీ ఈ వచ్చినటువంటి వాళ్ళ వార్త వచ్చింది కానీ నిన్న సజ్జల గారు మాట్లాడినవి కానీ వీటన్నిటి మీద మీ విశ్లేషణ. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఆర్ నాయుడు అనేటువంటి ఒక మీడియా వ్యాపారి టీటీడీ చైర్మన్ అయిన కాడి నుండి టీటీడీలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని ఎంతోమంది చెప్పారు. దానికి సంబంధించి గతంలో మేము ఈ టికెట్లు అమ్మకాలకు సంబంధించినటువంటి ఆరోపణ మేము అధికారికంగా చేస్తే బిఆర్ నాయుడు గారు ఎటువంటిగా స్పందించాల. ఆ తర్వాత ఇందాపూర్కి హెరిటేజ్ సబ్సిడరీ కంపెనీగా ఉన్నటువంటి ఇందాపూర్ సంస్థ కోసమే మీరు టెండర్ నిబంధనలు మార్చి కూడా మీరు ఇచ్చారు అని అంటే దాని మీద స్పందించాల. దాంతోపాటు ఈరోజు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అదే వాట్ ఎవర్ అండి, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా ఏదైనా కానీ వీటన్నిటికీ సంబంధించి అన్ని రకాలైనటువంటి ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసిన, లేదా సాక్షి టీవీ లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి రామ్నాథ్ గారు లాంటి వారు ఎంతమంది మాట్లాడినా కూడా ఎందుకో నిమ్మకు నీరెత్తినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారు కానీ చేస్తున్నారు. దాంతోపాటు బిఆర్ నాయుడు గారు రోజు ఖచ్చితంగా కొమ్మినేని గారి లైవ్ షో ఖచ్చితంగా చూస్తారట. కాబట్టి బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఏంది ఆ విషయం అంటే, బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన నాటి నుండి పవిత్రమైనటువంటి శ్రీవారి ఆలయంలో భక్తులు శ్రీవారికి సమర్పిస్తున్నటువంటి బంగారం చోరీ జరుగుతుందని తెలియజేయడానికి నిజంగా ఒక భక్తుడిగా నేను చాలా బాధపడుతున్నా. కొత్తగా బిఆర్ నాయుడు గారి యొక్క నిజం సార్, బంగారం చోరీ జరుగుతుంది. ఎంత చోరీ జరిగిందంటే చెప్తానండి. ఏదైతే శ్రీవారి భక్తులు వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి బంగారం సుమారుగా 645 గ్రాముల బంగారం చోరీ జరిగింది. దాని నెట్వర్త్ వచ్చి 98,67,945 రూపాయలు. సిల్వర్ ఎంత జరిగింది? సిల్వర్ 157 గ్రాముల సిల్వర్ దొంగతనం జరిగింది. ఏమేం దొంగతనం జరిగినాయో కూడా చెప్తాను, ఆగండి, వివరాలు అన్నీ చెప్తా. ఒక గోల్డ్ బిస్కెట్, 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్, నెంబర్ వచ్చి AG184789. తరువాత 4 బంగారు గాజులు, బంగారు గాజులు కూడా ఎత్తేశారు. తరువాత 3 గుండ్లు కలిగినటువంటి 40 గ్రాముల మంగళసూత్రం. తరువాత మామిడి మొగ్గ మోడల్ చైన్ 37 గ్రాములు,
నల్లపూసలు 9 గ్రాములు, ఓం సింబల్గా ఉన్నటువంటి గోల్డ్ డాలర్ 1 గ్రాము, అదేవిధంగా చెవికి ఉండేటువంటి కమ్మలు బుట్ట మోడలు 8 గ్రాములు, ఇదంతా రమారమి ₹1,00,00,000 విలువ చేసినటువంటి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా, బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉండగా శ్రీవారి హుండీలో అనేటువంటి బంగారు ఆభరణాల చోరీ జరుగుతుంది. ఈ వార్త ఎందుకు మాధ్యమాల్లో రాలా? పరకామణి అంశంలో మీరు ఎన్నో దారుణాలు దౌర్జన్యాలని వీడియో ఫుటేజ్ చూపించారు కదా, అదే పరకామణిలో ఇన్ని చోరీలు జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఎందుకు బయటికి తీసుకురాలా? ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఈ కేసు వివరాలు ఎందుకు ప్రజా బాహుళ్యంలోకి రాకుండా బిఆర్ నాయుడు గారు ఎందుకు అడ్డుపడ్డారు? ఈ దొంగతనం ఎవరి ప్రోద్బలం వల్ల జరుగుతుంది? ఈ చోరీల వెనక ఎవరున్నారు? ఎవరి ఆశీస్సులతో ఈ దొంగతనాలు శ్రీవారి హుండీలో జరుగుతున్నాయని అడుగుతున్నాం. దాంతోపాటు ఇంకా ఆశ్చర్యం సార్, ఈ దొంగతనం చేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి శ్రీవారికి ఇచ్చినటువంటి ఈ ఆఫరింగ్స్ని ఖజానా జ్యువెలరీలో, మలబార్ జ్యువెలరీలో, జోయలికర్స్ జ్యువెలరీలో అమ్మేసేటువంటి దౌర్భాగ్యం కూడా జరుగుతుంది సార్. దానికి సంబంధించిన వివరాలు చూడండి. మలబార్ గోల్డ్ ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ఇగోండి సార్ చెప్తున్నాను సార్, ఉన్నాయి సార్, ఉన్నాయి సార్ చెబుతున్నా. మలబార్ లేదు సార్, సార్ ఇదిగోండి ఇన్వాయిస్ నెంబర్ తో చెప్తున్నాను సార్, ఇన్వాయిస్ నెంబర్ తో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ నెంబర్, పర్చేస్ బిల్ ఇన్వాయిస్ నవంబర్ 23, 2024 5204C01FP0020410 ఒక బిల్లు. తర్వాత ఇంకొకటి సేమ్ అదే డేట్ 5204C01955656 మరో బిల్లు. ఖజానా జ్యువెలరీ షాప్ ఇది ఎప్పుడు అక్టోబర్ 10, 2024 దీంట్లో 2 షాపులు. దాంతోపాటు ఇంకొకటి జోయలుకాకు సంబంధించి సెప్టెంబర్ 26, 2024 ఇన్వాయిస్ నెంబర్ IV24TPY40501917 ఈ ఇన్వాయిస్ నెంబర్లు కూడా ఉన్నాయి. అంటే శ్రీవారికి భక్తులు సమర్పించినటువంటి బంగారు ఆభరణాలను ఈ 3 ప్రైవేటు నగ దుకాణాలకు మీరు పంపించిన మాట వాస్తవం కాదా? చోరీ చేసినటువంటి దొంగతనాలు ఇక్కడ అమ్మిపోయినటువంటి మాట వాస్తవం కాదా? దాంతోపాటు మరొకటి ప్రైవేట్ షాపులకి కాదు ఇక్కడ కొన్న ప్రైవేట్ సంస్థలని మనం తప్పు పట్టడం కాదు, వాళ్ళ రొటీన్ ప్రకారం కొని ఉండొచ్చు. ఇక ఫలానా చోట నుంచి వచ్చిన సమాచారం కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు కదా సార్. ఇప్పుడు సార్ నేను నేను వెళ్ళి ఒక బంగారాన్ని నేను ప్రైవేటు నగల షాపులో అమ్మాల్సి వస్తే నువ్వు ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావు అని ఇన్వాయిస్లు, ట్యాక్స్ వాయిస్లు అవన్నీ చూపిన తర్వాతే కొంటారు సార్. దొంగ బంగారాన్ని ఎవరు కొనరు? ఇది పవిత్రమైనటువంటి శ్రీవారికి సంబంధించి ఆఫర్ చేసినటువంటి శ్రీవారి. దాంతోపాటు ఇంకా ఆశ్చర్యకరం సార్, ఒకవైపు ప్రైవేటు నగల దుకాణానికి అమ్మకాలు జరుగుతూనే మరికొన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఆ రుణాలు ఎక్కడ చూశారు? సప్తగిరి గ్రామీణ బ్యాంకు. ఈ సప్తగిరి గ్రామీణ బ్యాంకులో వి రాజేశ్వరి ఖాతా నెంబర్ 500721444968 2 లక్షల రూపాయల రుణం ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి డిసెంబర్ 5, 2024 తీసుకున్నారు. ఇవన్నీ పోలీస్ రికార్డే సార్. ఛార్జ్ షీట్ తీసి చెప్తున్నా సార్, ఛార్జ్ షీట్ చూపించి చెబుతున్నాను. దాంతో పాటు మరొకటి ఇప్పుడు సార్ 2025 జనవరి 12వ తేదీన తర్వాత డిసెంబర్ 5, 2024 డిసెంబర్ 5, 2024 మరొక ఖాతా నెంబర్ 5007214848 1,21,000 రూపాయలు తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు శ్రీవారికి ఈరోజు మేము అడుగుతున్నాం సార్. బిఆర్ నాయుడు గారు ఈ దొంగతనం ఎవరి కనుసన్నల్లో జరుగుతుంది? వారికి మీకున్నటువంటి సంబంధం ఏంటి? ఎవరి ఆశీస్సులతో యథార్థంగా శ్రీవారి హుండీలో భక్తులు వేసినటువంటి బంగారు ఆభరణాలు ప్రైవేటు నగల దుకాణాల షాపులకు వెళ్తున్నాయి? ఈవో శ్యామలరావు గారు అర్ధాంతరంగా బదిలీ అవ్వడానికి కారణాలేంటి? వారికి మీకు దేని వలన విభేదాలు వచ్చాయి? దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే ఆ సొత్తుని మొత్తం పోలీసులు స్వాధీన మహాజరనామా చేస్తూ
స్వాధీనం చేసుకున్నట్లు 2025 జనవరి 12వ తేదీన సొత్తును స్వాధీనం చేసుకున్నాం ఆయా బ్యాంకుల నుండి అని చెప్పి తీసుకున్నటువంటి సొత్తు స్వాధీన మహాజరనామా ఇదిగో పోలీసులు సంతకం పెట్టారు. ఎవరో ఎస్ఐ ఆఫ్ పోలీస్ 1 టౌన్ తిరుపతి. రైట్. దీనికి పెద్ద మనుషులుగా ఉంది ఎం హరీష్, ఈయన విఆర్ఓ కొర్లగుంట, ఇంకొకరు పృథ్వీరాజు విఆర్ఓ ఈ కొర్లగుంట. వీరి ఆధ్వర్యంలో సొత్తు మహాజరనామా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ నెంబర్ 2/2025 విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి దాని ప్రకారం కట్టింది సబ్ ఇన్స్పెక్టర్ చలపతి జనవరి 12, 2025 దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. దీంతో పాటు దీంతో పాటు ఇది జరుగుతుందనే విషయం కంప్లైంట్ కాపీ ఎవరిచ్చారు? జి దామోదర్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సెక్టార్ 1 టీటీడీ దేవస్థానం. ఆయన 11/1/2025 ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా, టీటీడీ చైర్మన్గా మీడియా వ్యాపారైనటువంటి బిఆర్ నాయుడు గారు ఉండగా, ఈరోజు ఇటువంటి దారుణాలు కేజీలకు సంబంధించినటువంటి బంగారు తెలిసి ఆన్ రికార్డు ఇలాగా చోరీ గురి అవుతుంటే, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విదేశీ కరెన్సీ 72,000 రూపాయల వాల్యూ చేసే విదేశీ కరెన్సీ చోరీకి గురైతే దాన్ని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ రంగులు పులివి నేరుగా సుబ్బారెడ్డి గారి పైన, కరుణాకర్ రెడ్డి గారి పైన, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన చిలువలు పలువలు చేసి మీరు రాజకీయం చేశారు కదా. ఈరోజు నేరుగా ₹1 కోటి విలువ చేసినటువంటి శ్రీవారికి ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి భక్తులు సమర్పించిన ఆధారాలు మేము చూపిస్తూ అడుగుతున్నాం. ఈ మహాపాపం, ఈ మహా అపచారం, ఈ మహాపాతకం చేసినటువంటి బిఆర్ నాయుడు గారు మిమ్మల్ని ఏ విధంగా హిందూ సమాజం మిమ్మల్ని శిక్షించాలి అని అడుగుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ గుడి మెట్లుని కడుగుతారని మేము అడుగుతున్నాం. ఈరోజు స్పష్టంగా ఆధారాలతో సహా మీ ముందు మేము ఇది ఎగ్జిబిట్ చేస్తున్నాం. దయచేసి బిఆర్ నాయుడు గారు దీనికి సమాధానం చెప్పండి. తక్షణమే మీరు రాజీనామా చేయండి. శ్రీవారికి హిందువులైనటువంటి మేము, భక్తులైనటువంటి మేము సమర్పించినటువంటి బంగారు ఆభరణాన్ని మీరు ఎందుకు శ్రీవారికి చెందకుండా బయట వ్యక్తులకు చెందుతున్నాయి, చోరీకి గురవుతున్నాయి? అటువంటి పర్యవేక్షణ మీ దగ్గర ఉందా? అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు టీటీలో ఉన్నాయని మేము అడుగుతున్నాం. పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని తొలి దర్శనం చేసుకునేటువంటి యాదవ కులానికి చెందినటువంటి వ్యక్తిగా ఇటువంటి అవకాశాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి నాకే అప్పగించారు. కాబట్టి నేనే ఆ హిందువ సమాజానికి మేమే ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని చెప్పడానికి ఏమాత్రం భయపడట్లేదు, ఏమాత్రం సంకోచించట్లేదు అనే విషయం తెలియజేస్తున్నాం. అంటే అది వాస్తవంగా జరిగింది ఖచ్చితంగా దానికి గతంలో జరిగిన దాన్ని పెద్ద రాద్ధాంతం చేసినారు కాబట్టి ఇది కూడా ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉండొచ్చు, దొంగతనాలు జరుగుతూ ఉండొచ్చు. కానీ బట్ రాజకీయంగా వాడుకోవటం మూలంగా ఇప్పుడు ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూస్ అవుతూ ఉన్నమాట వాస్తవం. మరి నాగార్జున గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు జరిగిన వాటికి మరి టీటీడీ వారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇక రైట్, రామనాథ్ గారు చెప్పండి, మన ఈ నాగార్జున యాదవ్ తీసుకొచ్చిన కొత్త అంశంని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కొమ్మినేని గారు, నాగార్జున యాదవ్ గారు చెప్పింది ఆ డేటా నిజమైతే అంటే ఇంకా ఎఫ్ఐఆర్ నెంబర్లు అన్ని చెప్తున్నారు కాబట్టి ఇది చాలా సంచలనమైన అంశం. సరే, ఎక్కడో జరిగింటది, ఎవరు చిన్న ఉద్యోగులు చేసి ఉంటారు అని తప్పించుకోవడానికి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే గతంలో పరకామణిలో ఏదో జరిగిపోయిందని $92,000 తీసిపోయారని చెప్పి విలువైనవి దాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లారు, ట్రక్కు బొమ్మలేసి ఇంటికి తరలించేశారు అని రకరకాలుగా చేశారు. కాబట్టి వీళ్ళు ఇంకా దీన్ని ఏదో చిన్న విషయంగా తప్పించుకోవడానికి అర్హత లేదు. ఏకంగా తీసుకెళ్లి బంగారం తీసుకెళ్లి నగల దుకాణంలో తాకట్లు పెట్టి అమ్మేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీనికి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి బిఆర్ నాయుడు గారి దగ్గర వరకు సమాధానం చెప్పాలి. ఒకవేళ నిజమైతే నిజమని చెప్తున్నారు కాబట్టి డాక్యుమెంట్లను చూపెడుతున్నారు కాబట్టి బిఆర్ నాయుడు గారు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నాకు సంబంధం లేదు అని తప్పించుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు ఎక్కడైనా కింద చేసి ఉంటే ఈ పెద్దవాళ్ళని తప్పు పట్టడానికి లేదు అనడానికి కూడా లేకుండా చేసుకునేది వాళ్ళే చేశారు. ఎందుకంటే పరకామణి కేసు అనే దాని మీద ఆసక్తికరంగా ఏదో నెలల తరబడి బ్యానర్ ఐటమ్లు రాశారు. కాబట్టి ఈ రోజు ఇది నిజమైతే వెంటనే బాధ్యత వహించాలి. దీని మీద వైసీపీ కూడా పెద్ద ఎత్తున స్పందించాల్సిన అవసరం కూడా కనపడుతుంది. కొమ్మినేని గారు రైట్, ఈ పోలవరానికి సంబంధించి ఎల్లో మీడియా దాన్ని కవరప్ చేస్తూ రాసింది. యాక్చువల్గా కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా డయాఫ్రమ్ వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం
కట్టకుండా కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా కట్టడం మూలంగా అనేటువంటి అభిప్రాయాన్ని కాగు చెబితే ఇంకేదో అని చెప్పి ఎల్లో మీడియా చేసినటువంటి ప్రయత్నం. కబ్జాల గీతం సర్కారు చోద్యం, 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు కొట్టేసిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్ దాన్ని లెవెల్ కూడా చేసేస్తున్నారంటే హ్యాపీ. కంపెనీ పెట్టాయి, భూములు కొట్టాయి, అప్పుడే పుట్టిన కంపెనీలకు విలువైన భూములు అప్పగింత. ఇక్కడ నాయుడుపేటలో ఏదో ఒక నెల కూడా అవ్వలేదంటే బ్రహ్మాండంగా భూమి కూడా ఇచ్చేశారట. టాటా మోటార్స్కి ఎకరా 38 లక్షల చొప్పున గుజరాత్లో మోడీ ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎకరా రూపాయికే ఇచ్చారంటూ కానీ ఎకరా అక్కడ గుజరాత్లో రూపాయికే ఇచ్చారంటూ లోకేష్ అబద్ధాలు చెప్పారని పేరు నాని గారు తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెబుతున్నారు. 1100 ఎకరాలను 400 కోట్లకు టాటా మోటార్స్ కొనుగోలు చేసిందటండి ఆ రోజున. ఇప్పుడు టీసీఎస్ వాళ్ళకి ఇక్కడ 99 పైసలకే 20 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూపాయి విలువ పడిపోయింది, కానీ విశాఖలో మాత్రం రూపాయి విలువ విపరీతంగా పెరిగింది. అందుకే విశాఖలో 99 పైసలకే భూములు ఇస్తున్నారని పేరు నాని పంచ్ వేశారు. అలాగే గీతం యూనివర్సిటీ ఆక్రమించిన 1000 కోట్ల విలువైన భూమిని మాత్రం క్రమబద్ధీకరిస్తున్న తీరు మీద, మరోవైపు రాష్ట్రంలో సెంటు భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నా వాటిని కూల్చేస్తున్నారు, ఇంకోవైపు ఏమో గీతం వారికి మాత్రం 1000 కోట్లు భూమిని క్రమబద్ధం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక అన్ని హెరిటేజ్ సంస్థ నుంచి మజ్జిగ ప్యాకెట్ కొనుగోలు ఇతరంతా అన్నీ కూడా. బాబు సర్కార్ మళ్ళీ 3,000 కోట్ల అప్పు, 8 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు కూడా అప్పు చేసిందట గత సంవత్సరం. అదే ఈ వర్తమాన సంవత్సరంలో, గత సంవత్సరం అనుకుంటా కాగు వారు వెల్లడించారు. పాలన అంటే బట్టలు నొక్కడం కాదు, సంపద సృష్టించి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ఆర్థిక మంత్రి పయ్యావులు వ్యాఖ్యానిస్తే దానికి చమత్కారకంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక గ్యారంటీ అప్పులు 1.77 లక్షల కోట్లు ద్రవ్య విధాన పత్రంలో వెల్లడించిన ఆర్థిక శాఖ. తిరుచానూరులో నకిలీ మద్యం తయారీ, పద్మావతి అమ్మవారి ఆలయానికి కోతవేటు దూరంలో కేంద్రం అంట. ఇవన్నీ మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలేనా? మౌలిక వ్యవస్థలపై భారీగా దాడులు, 9వ రోజు చేరిన పశ్చిమాసియా యుద్ధం. ఖనిజంపై వీరబాదులు, సేనరేజికి భారీగా పెంచిన ప్రభుత్వం. ఇక ఎల్లో మీడియాలో ఒక వార్త రాశారు. రాజధాని అధికారుల మధ్య కోల్డ్ వార్ అంట. సిఆర్డీఏ, ఏడీసీఎల్ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనుకుంటా, ఆ విభాగాల్లో ఉన్నత స్థాయిలో విభేదాలంటే మధ్యలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో ఇవి ప్రధానంగా ఆయా ఇతరత్ర ఉన్న వార్తా విశేషాలు. ఈ చర్చలో పాల్గొన్న రామ్నాథ్ గారికి, నాగార్జున యాదవ్ గారికి, పలువురు మాట్లాడారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నీటి చర్చా కార్యక్రమం. నమస్కారం.